నిజంగా మన తెలంగాణ రైతు బతుకు అమాసనే అయిందొల్లా 9.5 ఏండ్లు రందులు రప్పలు లేకుండా రాజు లెక్క కాలు మీద కాలేసుకొని బతికిన రైతు ఇప్పుడు బాంచన్ అనుకుంటా ఆఫీసర్ల కాళ్ళు మొక్కవలసి వస్తున్నది. ఎరువుల కోసము ఎర్ర టెండల కాళ్ళు గుంజంగా గంటలు గంటలు నిలబడతాండు. పోలీసుల లాఠీల దెబ్బలు తింటుండు. 10 ఏండ్ల తెలంగాణలా ఇప్పుడు రైతుల అవస్థ చూస్తుంటే నిజంగానైతే నా కళ్ళపుంట నీళ్ళు వస్తున్నాయి వల్ల. అగ చూడుండ్రి మన రైతుల గోస ఏ తీరులో ఉన్నదో. హగజూడురొల్ల మన రైతుల గోస ఇత్తనాల కోసం ఎర్ర టెండల కిలోమీటర్ల కమానం నిలబడ్డారు కాల్రెక్కలు గుంజంగా. పొద్దున 4కే ఊర్ల నుంచి వచ్చి లైన్లలో ఉన్నారు. అయినా ఇత్తనాలు దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. అగో చూడుర్రి రైతుల తక్లీఫు. పొద్దటి సంధి షాయి పొట్టు కూడా దాగకుండా ఓపికతో నిలబడ్డా గాని పోలీసులు వీళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిరొల్లా. ఎంత ఘోరం చెప్పు. అన్నం పెట్టే రైతులను ఇట్లా కొట్టేదందుకు అసలు చేతులు ఎట్లా వచ్చినాయి వాళ్ళ ఇళ్లకు? వాళ్ళేమన్నా దొంగతనం చేసిరా, లంగ పని చేసిరా, ఎరువుల కోసం నిలబడితే వాళ్ళ మీద గిట్లా బలం చూయించుడేనా? అసలు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడన్నా గిసోంటి సీన్లు చూసినామా? అగో గత 8 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి యూరియా సంచులకు గాని, మందు సంచులకు గాని, విత్తనాలకు గాని రైతులు ఈ విధంగా లైన్లో నిలబడే పరిస్థితి మాత్రం లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి దాపురించిందంటే ఇది అధికారుల లోపమా, ప్రజా ప్రతినిధుల లోపమా అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకోసం ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఇద్దరు కలిసి కూడా సమన్వయంతో దయచేసి సరిపడా విత్తనాలు, మందు సంచులు, విత్తనాలు, యూరియా సంచులు ఇవన్నిటికి కూడా అంచనాల ప్రకారంగా కొంచెం ముందస్తుగా తీసుకుంటే రైతులకు ఇబ్బంది ఉండదని చెప్పని పదే విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల తరఫు. గత సంవత్సరము సరిపడా విత్తనాలు వచ్చినాయి కేసీఆర్ పాలనలో. కానీ గవర్నమెంట్ చేంజ్ కాగానే కాంగ్రెస్ పాలనలో చెప్పులు పోలీసులు పెట్టుకొని ఆగ్రోస్ కాడ ప్రొద్దునొచ్చి సాయంత్రం వరకు పోలీసుల బందోబస్తుతోని అమ్మడం జరుగుతుంది. ఆగ్రోస్ ఆఫీసర్లు, వ్యవసాయ అధికారులు ప్రతి రైతుకు ఒక 4 అవసరం ఉంటది, కానీ ఒకటి ఇస్తాను ఏడ సరిపోతుంది మాకు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి విత్తనాలకు ఏ ఇబ్బంది లేకుండా లైన్ లేకుండా ఇచ్చిర్రు. ఇప్పుడు లైన్ కట్టి చెప్పులు పెట్టినా దొరికేటట్లు పరిస్థితి. పొద్దున్న నుంచి పడిగాపులు కాస్తా షటర్ బంద్ పెట్టుకొని ఇస్తలేరు వాళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం చాలా రైతుల గురించి ఏ విత్తనాలకైనా కొరత లేకుండా, ఎరువులకైనా కొరత లేకుండా నడుపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కరెంట్ కొరత, విత్తనాల కొరత, నీటి కొరత, ప్రతి దానికి కొరతనే ఉంది. రైతు బంధు సరిగా టైం కొరతలేదు, ఏ సరిగా నడిపిస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నిటికీ రైతులకు ఇబ్బందిగానే ఉంది. గత ప్రభుత్వం చాలా రైతులు బాగా ఆదుకుంది. ఇన్న రానుల్లా పాపం ఇగో ఈడ మన అక్కలు కూడా విత్తనాల కోసం లైన్లలో నిలబడ్డారు. వాళ్ళ బాధ వినాలే మీరు. ఇక్కడ లైన్ నిలబడితే పోలీసు వాళ్ళు మధ్యలో నిలబడి ఆడలకు ఒక్కొక్కలకు, మొగళ్ళకు ఒక్కొక్కరికి ఇస్తున్నారు. నీళ్లు లేవు, ఆకలి అవుతుంది. 7 గంటలకు వచ్చారు. ఏమో దొరక లైన్ కత్తి నిలబడ్డాం. అక్కడనైతే ఉన్నదో లేదోగా ఇటు దూరం ఉన్నాము. విత్తనాలు ఇస్తారా ఇయ్యాలా? మరి ఎండలనైతే నిలబడుతున్నాము, ఉడుకుటాము. ఇక రైతుల్ని ఇంత బాధ పెడుతున్నాడు. ఇక మాకు ఏది వరకు అందుతాయి విత్తనాలు, ఏది వరకు లేదో గాడుపు, దుమార, మాన, ఉరుముడు ఎట్లా పోతాం మొగ తెలియదు. ఇక మొగోళ్ళు వచ్చి తెస్తుండ్రు, ఆడళ్ళు వచ్చేది అవసరమే లేకుండే. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఈ పరిస్థితి వచ్చింది. సుషిరా ఖాళీ ఆదిలాబాద్ జిల్లానే కాదు తెలంగాణ అంతటి ఇప్పుడు రైతుల పరిస్థితి గిట్లనే ఉన్నదోల్లా. మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాక ఎన్నడూ కూడా రోడ్డెక్కని రైతు ఈ 5-6 నెలల సంది మాత్రం ఆగమైతుండు, రంది పెట్టుకుంటుండు. మున్పటి లెక్క రైతు బంధు బరాబర్ వచ్చింది లేదు, రుణాల మాఫీ దేవుడెరుగు. ఏ కరెంటు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వడ్లు కొనురని ఆఫీసర్ల కాళ్ళ మీద పడవలసి వస్తుంది. ఓ దిక్కేమో 10 ఏండ్ల తెలంగాణకు పుట్టినరోజు అనుకుంటా సంబరాలకు తయారైతుంటే, ఇంకో దిక్కు రైతుల కోసం ఇట్లున్నదోల్లా. వాళ్ళు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటా సర్కారును పొట్టు తిడుతుర్రు.